భారత జట్టు 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టీ20కి సన్నద్ధమవుతోంది. ఇంగ్లాండ్తో మూడో టీ20 కోసం ఈసారి ప్లేయింగ్ 11లోకి ఓ డాషింగ్ బ్యాటర్ ఖాయంగా వస్తాడంటున్నారు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ను గ్రాండ్గా స్టార్ట్ చేసింది టీమిండియా. తొలి 2 టీ20ల్లో విజయాలు సాధించి 5 మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరగనున్న మూడో టీ20 భారత్కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సూర్యాసేన సొంతం అవుతుంది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్ కోసం మన జట్టు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మరోమారు ఇంగ్లాండు టీంను ఓడించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్లో మన జట్టు ఎలా ఉండబోతుందని ఆసక్తి నెలకొంది. మొదటి 2 టీ20ల్లో ఆడిన వారినే మూడో మ్యాచ్లోనూ బరిలోకి దించాలని చూస్తోంది భారత్. అయితే 1-2 మార్పులు చోటు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. రమణ్దీప్ సింగ్ రీ-ఎంట్రీ ఖాయమని వినిపిస్తోంది. ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఉంటారు. ఫస్ట్ డౌన్లో హైదరాబాదీ తిలక్ వర్మ, సెకండ్ డౌన్లో సారథి సూర్యకుమార్ యాదవ్ దిగుతారు. ఆ తర్వాత ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బ్యాట్ పట్టి బరిలోకి దిగుతారు. పేస్ ఆల్రౌండర్గా రమణ్దీప్ సింగ్ను ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్లు తీయడంతో పాటు భారీ సిక్స్లు బాదడం ఇతని ప్రత్యేకత. గత కొన్ని నెలలుగా అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఈసారి అతడు ఎలా ఆడతాడు అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రమణ్దీప్కు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. ఒకవేళ పిచ్లో చేంజెస్ కనిపిస్తే వెటరన్ స్పీడ్ స్టార్ మహమ్మద్ షమీని ఫిట్నెస్ను బట్టి బరిలోకి దింపొచ్చు. అయితే రమణ్దీప్ స్పెషలిస్ట్ బ్యాటర్, మీడియం పేసర్ కావడంతో అతన్ని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు చూసుకుంటాడు. ప్రధాన స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మంగళవారం ఆడబోయే ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.